नहीं भाई पूरा ग्रुप ओके ओके అన్నా ఓకే నా చాలా నెంబర్ పంపించినావు పంపించిన నీకు చూడు నంబర్ పంపించిన సాయి ఒకసారి ఫోన్ నేను 4 డేస్ లేడు వెళ్ళిపోయాను 5 నిమిషాలు ఓకే ले लो అన్న 1 మినిట్ ఓకే 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 అక్క అక్క సార్ కొద్ది వెనక్కి అన్న కొద్ది వీడియో కొద్ది మీరు వెనకకి వెళ్ళండి అందరూ అన్న రెడీ ముంగట్రా ఇక్కడ ठंडी रामू का राम रामू మంచి మంచి పిన్ని పిన్ని మధ్యలో నిలబెట్టు శైలజ పిన్ని మధ్యలో నిలబెట్టు శైలజ పిన్ని టాపర్ అన్న అన్న జగన్న అది మంచి అన్న ఇది ఇద్దరికి వస్తుందా ఓకే కొంచెం ముందర అందరూ వచ్చి తీస్తూ బాలలక్ష్మక మా ఉద్యమం సాధించారు
ఈ పంచాయతీలకు లెఫ్ట్కి పోయినట్టు అసలు రాత్రి उत्तर भाई नमस्ते యూత్ అందరూ రండి రండి యువత వరంగల్ అన్న ఒకటి అన్న అడ్డా వంట తీయాలి నమస్కారం. బీసీ కమిషన్ సభ్యురాలు సోదరిమణికి సురేష్ గారికి, సోదరిమణి బాలలక్ష్మి గారికి, సురేష్ గారికి కూడా నమస్కారాలు చెప్తూ, ఇది బీసీ ఉద్యమానికి సంబంధించి దేశంలో ఒక టర్నింగ్ పాయింట్ సమయం చేసి భావిస్తున్నాను. తప్పకుండా దేశవ్యాప్తంగా కూడా బీసీలకు సరిగా ప్రాతినిధ్యం కావాలి అనే మాట ఒకటి. కాంగ్రెస్ నాయకత్వం అనేది ఒక కన్విన్స్ అయినది కావటం జరిగింది. బీసీ కమిషన్ సభ్యులుగా చైర్మన్గా రాజకీయ పార్టీల వాటిని చెప్పకూడదు. అయినా కానీ మీకు అందరికి తెలిసే ఎవరు ఏ విధంగా అనేది ఆలోచన ఎట్లా ఉన్న విషయం మీకు తెలిసింది. మీ అందరితోటి నేను మనం చేసేది ఏంటంటే, ఏదైనా మనం సక్సెస్ కావాలంటే మన ఆశయం ఏంటో దాని గురించి అనేది ప్రెజర్ కూడా అవసరం. తెలంగాణ ఎడ్యుకేషన్ 69 నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఆ ప్రెజర్ అనేది కంటిన్యూగా పెట్టినందుకు అనేది అల్టిమేట్లీ ఒక టర్నింగ్ పాయింట్ అనేది 2014 లాస్ట్ మిగతా ఉద్యోగంలో ఒక టర్నింగ్ పాయింట్ రావటం, యూపీఏ గవర్నమెంట్ డిసైడ్ చేయడం, తెలంగాణ రావడం జరిగింది. అంటే ఈ కంటిన్యూస్ ప్రాసెస్ అనేది గడప చల్లబడ్డాకనే అది కంటిన్యూ. 69 ఎడ్యుకేషన్ నుంచి కూడా కంటిన్యూగా అనేది ఎడ్యుకేషన్లో ఉన్న ప్రతి యాక్టివిటీలో ఉన్నాయి. అయితే బీసీల హక్కులను సాధించడానికి తగిన ప్రాతినిధ్యం నడింప చేయాలని మీరు ఇంతమందిని అయితే ఏదైతే కృషి చేస్తుందో దానికి నేను ఒక ప్రత్యేక అభినందనలు తెలుపుతాను. సో మమ్మల్ని అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు
ఈ మమ్మల్ని అనేది ఈ కమిషన్ సభ్యులుగా చైర్మన్ వేయడంతో ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందనే మాట అది స్పష్టమవుతుంది. నేను ఫస్ట్ నుంచే చైర్మన్ దగ్గర తీసుకొని నేను ఆర్గనైజేషన్ పనిచేస్తానని చెప్పినటువంటి వ్యక్తి, బీసీ కమిషన్ ప్రతిపాదన ఇచ్చినారని నేను వద్దని చెప్పినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ లైన్లో అనేది ఈ టర్నింగ్ పాయింట్లో అనేది కొద్దిగా కమిటెడ్ ఉంటే బాగుంటుంది అనే మాట అది చెప్పడం జరిగింది. దీని తర్వాత కమిషన్లో మెంబర్స్ ఎవరిస్తారని కూడా అడగలేదు. నా అభిప్రాయం ఏందో నా అభిప్రాయం చెప్పిన అడిగినప్పుడు తర్వాత ఒకసారి 6th నాడు వచ్చింది సాయంత్రం 9:30కి జియో ఇష్యూ అయింది. అప్పుడు చూస్తే మెంబర్స్ చూస్తే ఆల్ ఆర్ కమిటెడ్ టు ది బీసీ కాస్. సో దాంతో కూడా స్పష్టంగా ఏంటంటే ఒక చిత్తశుద్ధి ఉంది. వారి చిత్తశుద్ధి ఏమన్నా కానీ మా వరకు మాత్రం మేము అనుకుంటాం మేమైతే చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఇష్యూస్ దగ్గర అనేది మాకు కాంప్రమైజ్ అనేది ఉండదు. సో ఆ రకంగా అనేది పనిచేసే తత్వం కాబట్టి అందరి మెంబర్ల ద్వారా కూడా అదే రకమైన సహకారం తప్పకుండా ఉంటారు. కాబట్టి మేము ఆ విషయం గురించి వేరే ఒక 2 రోజులు ఒకసారి సమావేశం చేసి ఇంతవరకు ఏం జరిగింది, ఏ విధంగా చేయాలనే ఆలోచన చేస్తాను. తర్వాత మీ దగ్గర కూడా ఏమైనా సూచనలు ఏమైనా ఉన్నాయంటే మీరే నన్ను కూడా కలవచ్చు, మెంబర్స్ వారిని కూడా కలవచ్చు. ఏమైనా సూచనలు ఉంటే ఈ రిటర్న్ కూడా ఇచ్చిన బాగా. సో మీ సహకారం లేనిది అనేది కులగణన రిజర్వేషన్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రిజర్వేషన్స్ ఖరారు చేస్తే ఆ రిజర్వేషన్ ఖరారు చేసింది రేపు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దానికి తట్టుకుని ఏర్పడుతుంది. మన దగ్గర దాకా మనం కన్విన్స్ చేసే దాకా అది లేకుండా మన మీద ఒక పాలసీ గురించి అనేసి రిజర్వేషన్స్ ఇచ్చిన వాళ్ళు అని చెప్పుకుంటే అదే రకంగా. సో దానికి అనేది ఈ బీసీ సంఘాలు కానీ కులాలు కానీ అందరినీ సహకరించాలి. డాటా అనేది క్షేత్రస్థాయిలో ముందు అది ప్రతిబింబించే విధంగా దాన్ని ఇన్ఫ్లేట్ చేసే ప్రయత్నం చేయాలి. నాకు కొన్ని వేరే స్టేట్స్లో తెలిసింది ఏంటంటే ఆ క్యాస్ట్ వాళ్ళు కులం వాళ్ళు ప్రయత్నం. ఈనాడు కర్ణాటక బీజేపీ గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినారు. అది ఏంటంటే బయట రాలేదు. సో ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం కూడా ఒక అవగాహనతో ముందుకు ఆ విషయాన్ని అనేది గవర్నమెంట్ కూడా మేము చేస్తాం. మనం ఇంకా సమయం ఉంది. చాలా సంతోషం మీరు ఇంతమంది రావడం అనేది మాకు కూడా ఒక ఉత్సాహం. ఈరోజు ఇంతమంది చాలా ప్రాపర్గా అంటే బీసీస్లో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో బట్టి అది మాకు ఇన్స్పిరేషన్. ఒకవేళ భగవంతుడు అయితే తెలిసి మాత్రం నేను తక్కువ అది అంతవరకు గ్యారంటీ. ఆ విశ్వాసంతో జరుగుతుంది. ఒకవేళ మేము ఎక్కడైనా తప్పటానికి వేస్తున్నాం అనుకుని మీకు అనుమానం కలిగినా మీరు డైరెక్ట్లీ కెన్ క్వశ్చన్. అటువంటి సో ఏదన్నా రియాలిటీ బేసిస్ ఆ విశ్వాసం గురించుకొని పూర్తి సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ.